హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇల్లుకు కలర్ వేసాము చూడండి. లోపల పుట్టి వరకు పెట్టాము. సింగిల్ కోటింగ్ పెట్టి డబుల్ కోటింగ్ పెట్టి బయట ప్రైమర్ వేసి కలర్ వేసాము చూడండి. చూపిస్తాను. పుట్టి కలుపుకుంటున్నాము. ఈ విధంగా పుట్టి కలుపుకొని ఇలా సింగిల్ కోటింగ్ పెట్టాలి. ఏమన్నా సిమెంట్ గిట్లా ఉంటే గీకేసుకుంటా సింగిల్ కోటింగ్ పెట్టడం జరుగుతుంది. సింగిల్ కోటింగ్ అయిపోయాక డబుల్ కోటింగ్ పెట్టాలి. డబుల్ కోటింగ్ పెట్టినాము. ఈ విధంగా డబుల్ కోటింగ్ అయిపోయిన తర్వాత పేపర్ కొట్టినాము. పేపర్ కొట్టడం అంటే ఉప్పు కాగితంలో రాయాలి. ఏమైనా క్రాషెస్ ఉన్నా గీతలు ఉన్నా పోతాయి. నీట్గా అవుతుంది, క్లీన్గా అవుతుంది, మంచిగా సాఫ్గా ఉంటుంది. ఇట్లా లైట్ పెట్టుకొని కొట్టుకుంటే ఇంకేమైనా మంచిగా కనిపిస్తుంది. గీతలు గిట్లా మంచిగా పేపర్ కొట్టడం జరుగుతుంది. ఇది అయిపోయాక మంచిగా దులుపుకొని ప్రైమర్ వేయాలి. పేపర్ కొట్టడం అయిపోయాక దులుపుకొని ప్రైమర్ వేసి ఈ విధంగా అవుతుంది. మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత కలర్ వేసుకోవాలి. మంచిగా కడుక్కొని రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెను. ఇప్పుడు కలర్స్ చూడండి. బార్డర్కు గోల్డ్ వేసాము. ఇది హాల్ కలరు, బ్లూ కలర్ కిచెన్ కలరు. ఇది హాల్కు ఎల్లో కలర్ లైట్ వేసాము. బెడ్రూమ్ ఏమో గ్రీన్ కలర్ చిలకపచ్చ కలర్. ఇది హాల్. ఇది డిజైన్ సెటప్ బాగుంది చూడండి. వేస్తున్నాను. ఇది హాల్, బెడ్రూమ్ ముందట. ఇది కిచెన్ కాదు, అది బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్. కేసీఆర్ కలర్ ఇష్టం అన్నారు, అది వేయించుకున్నారు. గులాబీ కలర్ లెక్క ఉంటుంది. ఇది హాల్, సింగిల్ వాల్. హాల్ బ్లూ కలర్ వేసాం, బాగా వచ్చింది. ఈ విధంగా హాలు, చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇట్లా వేసినాము. గ్రే కలర్ వేసాం. బయట మెట్లకు రెడ్ కలర్ వేసాము. బయట బాగా ఈ విధంగా ఉంటే మంచిగా వచ్చింది. గణపతికి గోల్డ్ వేసాం, పర్పుల్ కలర్, ఇటు ఆరెంజ్.